హలో గుడియాస్ అండ్ గుడీస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో రివ్యూస్. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన అందరి ఫేవరెట్ స్ట్రేంజర్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఇంకా ఈ సిరీస్ చూడకపోతే అర్జెంట్గా వెళ్ళి చూసేయండి. ఇది ఒక 1980s బ్యాక్డ్రాప్లో సాగే హారర్ అడ్వెంచర్ సిరీస్. స్ట్రేంజర్ థింగ్స్ రివ్యూస్ ఇప్పుడు చూసేద్దాం. స్టోరీలోకి వెళ్తే స్టోరీ స్టార్ట్ అయ్యేది హ్యాకిన్స్ అనే ఒక చిన్న టౌన్లో విల్ బయర్స్ అనే అబ్బాయి మిస్ అవ్వడం, అతన్ని వెతకడానికి వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ బయలుదేరడం. ఇదంతా ఒక ఎత్తు అయితే మధ్యలో ఎంట్రీ ఇచ్చే ఎల్విన్ క్యారెక్టర్ ఇంకో ఎత్తు. ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే మన వరల్డ్ కి ఆపోజిట్ గా ఉండే అప్ సైడ్ డౌన్ అనే ఒక భయంకరమైన డైమెన్షన్ నుండి వచ్చే మాన్స్టర్స్ ని ఈ కిడ్స్ ఎలా ఫైట్ చేశారు అనేది మెయిన్ స్టోరీ. సీజన్స్ ఇప్పటి వరకు 5 సీజన్స్ వచ్చాయి. సీజన్స్ కి విలన్స్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు. ఈ సిరీస్ లో క్యారెక్టర్స్ డెవలప్మెంట్ మాత్రం పీక్ అని చెప్పాలి. ఎల్విన్ ఆకలి వేస్తే ఈగో వ్యాపిల్స్ తినే పాప నుండి ప్రపంచాన్ని కాపాడే సూపర్ పవర్ గర్ల్ వరకు తన జర్నీ అద్దరిపోతుంది. స్టీవ్ హ్యారింగ్టన్ ఫస్ట్ సీజన్ లో అతన్ని చూసి ఎవడ్రా వీడు అనుకుంటాం, కానీ 4th సీజన్ వచ్చేసరికి హీ ఈజ్ ది బెస్ట్ బేబీ సిట్టర్ అండ్ మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్. పక్కా క్యారెక్టర్ ఆర్క్ అంటే అదే. ద గ్యాంగ్, డెస్టిన్ కామెడీ, మైక్ లీడర్షిప్, లూకాస్ ధైర్యం, వీరి ఫ్రెండ్షిప్ చూస్తే మనకి ఇలాంటి గ్యాంగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎల్విన్ ఒక సూపర్ పవర్స్ ఉన్న మెయిన్ లీడ్ యాక్టింగ్ అయితే చింపేసింది. ఎల్విన్ అండ్ మైక్ క్యూట్ లవ్ స్టోరీకి మీరు ఫ్యాన్ అవ్వాల్సిందే. స్లోగా ఫేవ్ అయిపోతారు. సూపర్ క్యారెక్టర్. మైక్ వీలర్ గ్యాంగ్ లీడర్, టోటల్ గ్యాంగ్ కు బాస్ లాగా. మైక్ అండ్ వీల్ ఫ్రెండ్షిప్ కి కనెక్ట్ అవ్వాల్సిందే. డస్టిన్ హెన్రిసన్ గ్యాంగ్ లో మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ఫన్నీ పర్సన్. డస్టిన్ తెలివికి ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. మోస్ట్ కామిక్ అండ్ షార్ప్ హానెస్ట్ పర్సన్. అన్నీ తెలుసు అండ్ వేటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఫుల్ క్లారిటీ. నేనైతే ఈ సీజన్లో డస్టిన్ ఫ్యానే. సూపర్, తన గురించి ఎంత చెప్పినా తక్కువనే. లూకాస్ సిన్క్లైర్ సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ అండ్ బ్రేవ్ బాయ్. నైస్ క్యారెక్టర్. విల్ బేయర్ స్టోరీ మొత్తం ఇతని చుట్టూనే తిరుగుతుంది. ద జాంబీ బాయ్ చాలా క్రేజీ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. వీళ్ళ బ్రదర్తో బాండింగ్ సింప్లీ సూపర్ క్యూట్. మ్యాక్స్ మెఫిల్డ్ సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చిన కూలెస్ట్ గర్ల్. స్కేట్ బోర్డింగ్ లో క్వీన్. వేరే లెవెల్ యాక్టింగ్ ఈ సూపర్. ఇరగొట్టేశారు. మ్యాక్స్ అండ్ లూకాస్ లవ్ స్టోరీ సింపుల్ అండ్ క్రేజీ. వీళ్ళు ద ఓజీ సూపర్ కిడ్స్. నెక్స్ట్ స్టీవ్ హ్యారింగ్టన్ విలన్ టు ద బెస్ట్ మామ్ బేబీ సిట్టర్. స్టీవ్ అండ్ డస్టిన్ ఫ్రెండ్షిప్ న్యూ అండ్ ఎమోషనల్ అండ్ కామెడీ. ఓవరాల్ గా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఈస్ సూపర్. నాన్సీ వీలర్ గన్ పట్టుకుంటే పుష్పరాజ్ టైప్, తగ్గేదే లేదు. మైక్ అక్క సూపర్ యాక్టింగ్. జోనథన్ బైర్స్ విల్ అన్నయ్య అండ్ గుడ్ ఫోటోగ్రాఫర్. జోనథన్ అండ్ నాన్సీ లవ్ స్టోరీ భలేగా ఉంటుంది. ఓవరాల్ గా రేలంగి మావ లాంటి వాడు. ఎడ్డీ మున్సన్ సీజన్ 4లో అందరి ఫేవ్ అయిపోయిన రాక్ స్టార్. ఎడ్డీ అండ్ డస్టిన్ ఫ్రెండ్షిప్ సూపర్ హానెస్ట్ అండ్ ఎమోషనల్ బాండింగ్. రాబిన్ బూక్లే సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చిన స్టీవ్ బెస్ట్ ఫ్రెండ్. అర్క్లే సీజన్ 4లో జోనథన్ ఫ్రెండ్, పిజ్జా డెలివరీ గాయ్. జిమ్ హాపర్ హ్యాకింగ్స్ పోలీస్ చీఫ్. ఎల్కి ఫాదర్ లాంటి వాడు. చాలా స్ట్రిక్ట్ అండ్ కూల్. మంచి ఫాదర్ లాంటి వారు. జాయిస్ బెయిర్స్ విల్ మరియు జోనథన్ తల్లి. సూపర్ డిటెక్టివ్ మామ్. ముర్రై బౌమాన్ కాన్స్పిరసీ థీరీస్ చెప్పే ఫన్నీ ఇన్వెస్టిగేటర్. బాబ్ న్యూబీ సీజన్ 2లో జెయిస్ బాయ్ ఫ్రెండ్, ద సూపర్ హీరో. ఇక విలన్స్ విషయానికి వస్తే వెక్నా సీజన్ 4 అండ్ 5 మెయిన్ విలన్. బెల్లీ హార్గ్రోవ్ సీజన్ 2 అండ్ 3లో మ్యాక్స్ అన్నయ్య, బ్యాడ్ బాయ్. డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ పాప. ఎల్ని ల్యాబ్ లో పెంచిన డాక్టర్. ద మైండ్ ఫ్లయర్ అప్ సైడ్ డౌన్ నుండి వచ్చే పెద్ద మాన్స్టర్. డెమోగార్గన్ సీజన్ 1లో మనల్ని భయపెట్టిన మాన్స్టర్. ఇక మిగతా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎరికా సిన్క్లేర్ లూకాస్ చెల్లి. యూ కాంట్ స్పెల్ అమెరికా వితౌట్ ఎరికా. కెరిన్ వీలర్ మైక్ మరియు నాన్సీ వాళ్ళ అమ్మ. డాక్టర్ శామ్ ఓవెన్స్ హెల్ప్ఫుల్ గా ఉండే గవర్నమెంట్ డాక్టర్. వికీ సీజన్ 4 అండ్ 5లో రాబిన్ కి ఇష్టమైన అమ్మాయి. బార్బ్ హోలాండ్ సీజన్ 1లో పాపం అన్యాయంగా చనిపోయిన నాన్సీ ఫ్రెండ్. డాక్టర్ కే సీజన్ 5లో కొత్తగా ఎంట్రీ ఇచ్చే మెయిన్ క్యారెక్టర్. గ్రూప్
ఇక విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ ద ఓజీ ఆస్థెటిక్స్. స్ట్రేంజర్ థింగ్స్ లో విజువల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. 80s వైబ్, ఆ డ్రెస్సులు, సైకిల్స్, విలన్స్, నియాన్ లైట్స్ మొత్తం రెట్రో ఆస్థెటిక్స్ ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. విఎఫ్ఎక్స్ సీజన్ 1 లో డెమోగార్గన్ నుండి సీజన్ 4 లో వెక్నా వరకు గ్రాఫిక్స్ లెవెల్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అప్సైడ్ డౌన్ వరల్డ్ ని క్రియేట్ చేసిన విధానం మైండ్ బొగ్లింగ్. సీజన్ 5 ద గ్రాండ్ ఫినాలే. ఇందులో మొత్తం 3 వాల్యూమ్స్ ఉంటాయి. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3. ఇది నవంబర్లో వచ్చింది. ప్యూర్ టెన్షన్, వెల్బైర్స్ అండ్ రాబిన్ ఫ్రెండ్షిప్ ఈ వాల్యూమ్లో హైలైట్. అలాగే కొత్త క్యారెక్టర్ హోలీ వీలర్ మైక్ చెల్లి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ప్లాట్ వెక్నా కోసం వేట మొదలవుతుంది. హోలీని వెక్నా కిడ్నాప్ చేసి అప్సైడ్ డౌన్ కి తీసుకెళ్తాడు. మెయిన్ ట్విస్ట్. వాల్యూమ్ 2 డిసెంబర్లో వచ్చింది. మ్యాక్స్ తన మైండ్లో వెక్నా పోరాడుతూనే లూకాస్ బయట తనని కాపాడడానికి చేసే ప్రయత్నాలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. విఎఫ్ఎక్స్ 450 మిలియన్ భారీ బడ్జెట్ పెట్టిన కొన్ని చోట్ల గ్రాఫిక్స్ లో స్క్రీన్ సేవర్ లాగా అనిపించింది. ఇలా ఉన్నాయని ఫ్యాన్స్ కొంచెం కాదు చాలానే డిసప్పాయింట్ అయ్యారు. క్యారెక్టర్ ఎక్కువైపోయి అందరినీ సరిగ్గా స్క్రీన్ స్పేస్ దొరకలేదు, టైం దొరకలేదు. ముఖ్యంగా జాయిస్, వెనోనా రైడర్ క్యారెక్టర్ని సైడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక ద వాల్యూమ్ 3 ద ఫినాలే ద ఎపిక్ కన్క్లూజన్ డిసెంబర్ 31 న్యూ ఇయర్ రోజే వచ్చింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ దాదాపు ఒక మూవీ రేంజ్లో 2 hours ఉంటుంది. 11 తన పవర్స్ మొత్తాన్ని వాడి వెక్నా మైండ్ ప్లేయర్ని అంతం చేయడానికి చేసే సాక్రిఫైస్ చేస్తే కళ్ళల్లో నీరు తిరిగాయి. ఇక ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే చూసి మీరే తెలుసుకోండి. అదొక వార్మ్ హోల్ అని రివీల్ చేయడం మీరే తెలుసుకోండి చెప్పడం కన్నా. స్టోరీ ఒక టైం జంప్ అండ్ అవుతుంది. స్టోరీ అయితే ఒక టైం జంప్తో ఎండ్ అవుతుంది. కొంతమంది ఆ ఎండింగ్ నచ్చింది, మరికొందరికి మాత్రం ఇంకా బాగా తీయాల్సింది అని మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయి. విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్కి అయితే కైజూ లెవెల్ మాన్స్టర్ బాగున్న కొన్ని చోట్ల సీజీ అని తెలిసిపోతుంది. యాక్టింగ్ ఎవరి కాళ్ళు చింపి అవదలేశారు. కొన్ని క్యారెక్టర్ అయితే షైన్ అవుతాయి, కొన్ని క్యారెక్టర్ అయితే మీ ఫేవరెట్ మీ మైండ్లో ఉండిపోతాయి అంతే. ఇక మ్యూజిక్ కూడా నాకు నచ్చింది. 80s సింత్ మ్యూజిక్ ఇప్పటికీ టాప్ నాచ్, చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ సూపర్ ఉంది. బేసిక్ మధ్యలో చాలా ల్యాగ్ ఉంది. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి, మీరు చూసే ఉంటారు ల్యాగ్ అని. దానివల్లనే కొంచెం డిస్కనెక్ట్ ఫీల్ అయితే వచ్చింది. స్ట్రేంజర్ థింగ్స్ 5 అనేది ఒక ఎరాకి ఎండింగ్. క్యారెక్టర్లు తిరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. చాలా మందికి గడ్డలు మీసాలు కూడా వచ్చేసాయి. కొన్ని ప్లాట్ హోల్స్ ఉన్న ఆ ఎమోషనల్ కనెక్ట్ వల్ల సీజన్ డిఫరెంట్గా అనిపించింది. సీజన్ 5 ఏమో కానీ మిగతా 4 seasons అయితే మస్ట్ వాచ్ గైస్. 3 seasons అయితే ఎపిక్ అంతే. ఇక ఈ సిరీస్లో రొమాన్స్ ఉంటుంది కానీ స్వీట్ అండ్ ఎమోషనల్గా ఉంటుంది. ఓవర్ ద టాప్ రొమాన్స్ ఏది ఉండదు. ఫ్యామిలీతో చూడొచ్చు. అక్కడక్కడ లైట్గా కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, బట్ నాట్ సో అన్కంఫర్టబుల్. అండ్ వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ వర్డ్స్ నార్మల్గా అక్కడక్కడ ఫ్రెండ్స్ గ్యాంగ్స్లో మాట్లాడుకున్నట్టు అప్పుడప్పుడు వస్తాయి బ్యాడ్ వర్డ్స్ కూడా. ఇవి ఇగ్నోర్ చేసేస్తే ఫ్యామిలీతో మూవీ అయితే చూసేయచ్చు. ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్తో చూడండి, చాలా వైబ్ అవుతారు. అండ్ జంప్ స్కేర్స్ అండ్ జాంబీస్, రాక్షసులు డిఫరెంట్గా అండ్ డిస్టర్బింగ్గా చాలా ఘోరంగా ఉంటాయి. చూడ్డానికే బాలే ఉంటాయి అవి. ఓవరాల్గా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ అయితే పిచ్చి పిక్స్ మ్యాడ్ మ్యాక్స్. ఎండింగ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేదు, నాకైతే నచ్చలేదు గైస్. సీజన్ 1, 2, 3 సూపర్, 4 సూపర్. హై బిల్డ్ చేసి లాస్ట్లో దెబ్బేశారు. ఎమోషనల్గా ట్రై చేద్దాం అనుకున్నారు, కొంతమందికి నచ్చింది, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అయితే నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు అంత. సీజన్ 5 ఓపెన్గా చెప్తున్నా, నాకైతే నచ్చలేదు గైస్. ఇది గైస్ స్ట్రేంజర్ థింగ్స్ ఆల్ సీజన్స్ రివ్యూ. నాకైతే ద ఓజీ డస్టిన్ క్యారెక్టర్ నచ్చింది. డస్టిన్ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ సీన్ కానీ క్యారెక్టర్ కానీ కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేస్తే అప్స్ అండ్ డౌన్ వాళ్ళకి తీసుకెళ్తాను. ఇంకేమైనా బెటర్ చేసుకోవచ్చో లేదో చెప్పండి, నేను ట్రై చేస్తాను. స్ట్రేంజర్ థింగ్స్ అయితే వర్త్ వాచ్ గైస్, చూసేయండి, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. సైనింగ్ ఆఫ్ రెయిన్బో రివ్యూస్.